జై వాసవి మాత, జై జై వాసవి మాత. శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్య వైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. కాశీ తర్వాత కాశీ అంతటువంటి పేరున్నటువంటి వేములవాడ, హరిహరులు ఇద్దరు కూడా ఒకే చోట వెలిసినటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయం వేములవాడ రారేశ్వర స్వామి దేవాలయం. ఈ రారేశ్వర స్వామి దేవాలయం ముందు పార్క్ స్థలంలో వివిధ ప్రాంతాల్లో కూడా కోవిడ్ వచ్చినప్పటి నుండి ప్రతినిత్యం కూడా మన సత్రం ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి భక్తులకైతేనేమి ఇతరులకైతేనేమి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రతిరోజు కూడా దాతల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. దాతలు వారి పెళ్లి రోజు అయితేనేమి, వారి పుట్టినరోజు అయితేనేమి, వివిధ సందర్భాలుగా ప్రతినిత్యం తూచా తప్పకుండా ప్రతిరోజు కూడా మనం మధ్యాహ్నం అక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తుంటాం. ఈ యొక్క అన్నప్రసాదం కార్యక్రమం ఈ రోజుతో 1647వ రోజు మహానిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే మనం ఈరోజు నిర్వహించడం అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాద వితరణ కార్యక్రమం, ఈనాటి అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించిన దాతలు బెజగం విఠలేశ్వర్ రజనీ దంపతుల పెళ్లి రోజు పాపన్నపేట, పెద్దిగారి లక్ష్మీపతి గారి తండ్రి వెంకటనారాయణ గారి పుట్టినరోజు హైదరాబాద్, చెరుకు శంకర్ శ్రవంతి దంపతుల పెళ్లి రోజు హైదరాబాద్, పార్షి విజయ్ కుమార్ నిజామాబాద్ గారి పుట్టినరోజు, కామిశెట్టి అనిత గారి పుట్టినరోజు హైదరాబాద్, అయిత రాజయ్య గారి ధర్మపత్ని కీర్తిశేషులు అయిత రాజేశ్వరి గారి జ్ఞాపకార్థం వర్ధంతి, బచ్చు విజయ్ కుమార్ రవికుమార్ వీరి తండ్రి కీర్తిశేషులు బచ్చు వెంకట రాజయ్య గారి జ్ఞాపకార్థం వర్ధంతి హైదరాబాద్. ఈనాటి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి దాతలందరూ కూడా సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా రారేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవితో పాటు మన వేములవాడ భీమన్న ఆశీస్సులు కూడా వారికి వారి కుటుంబ సభ్యులు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి దాతలందరూ కూడా సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రారేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి, వేములవాడ భీమన్న ఆశీస్సులు కూడా ఎల్లవేళలా వాళ్ళకు ఉండాలని, వాళ్ళకు ఉంటాయని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రతినిత్యం కూడా వేములవాడ రాజన్న అంటే ఒక తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు అనేక జిల్లాల్లో కూడా ప్రతి ఇంటికి కూడా ఇలవేల్పుగా కొలుసుకునేటువంటి దేవుడు వేములవాడ రాజన్న. వేములవాడ రాజన్న దర్శనానికి మహారాష్ట్ర నుంచి అయితేనేమి, ఛత్తీస్గఢ్ నుంచి అయితేనేమి, ఉత్తర తెలంగాణ ఉన్న జిల్లాలని కూడా, దక్షిణ తెలంగాణలో కూడా కొన్ని జిల్లాలు, హైదరాబాద్, అలాగే ఆంధ్ర నుంచి కూడా అనేక మంది భక్తులు వేములవాడ రాజన్న దర్శనం కొరకు వస్తుంటారు. అందులో మన ఆర్యవైశ్యులు కూడా అధిక సంఖ్యలో రాజన్న దర్శనానికి వస్తున్న సందర్భంగా మనము కూడా ఈ వేములవాడ దర్శనంకి వచ్చే ఆర్యవైశ్య భక్తులకు మనవంతు సహాయ సహకారాలు అందించాలి, మనవంతు సేవ చెయ్యాలనే సంకల్పంతో మనం ఆర్య వైశ్య సత్రాన్ని నెలకొల్పడం, 26 రూమ్లు ఉన్నటువంటి అతిపెద్ద భవనాన్ని మనం రెంటుకు తీసుకొని ఇందులో 13 ఏసీ రూమ్లు, 13 నాన్ ఏసీ రూమ్లు, అట్లాగే భోజన వసతి, అల్పాహారం, టెంపుల్కి సంబంధించిన సమాచారం అంతా కూడా మనం ప్రొవైడ్ చేసుకుంటూ వచ్చే భక్తులందరికీ కూడా రుచికరమైన భోజనం, అల్పాహారం ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసుకుంటూ మనం సత్రాన్ని నిర్వహిస్తున్నాం. మనకు ఇది రెంటెడ్ బిల్డింగ్ కాబట్టి మనకు భావి తరాల వారికి, ముందు తరాల వారికి మనకు కూడా ఒక సొంత భవనం ఉండాలనే ఆకాంక్షతోటి 840 గజాల స్థలంలో మనం శంకుస్థాపన నిర్వహించుకొని 2 స్లాబ్లు వేసుకొని మనం ఇప్పుడు 26వ తారీఖు ఏప్రిల్ 26 వాసవి మాత జయంతి ఆదివారం రోజు ఉదయం 9:10 ముహూర్తం ఉంది. మనకు ముఖద్వార ప్రతిష్ట తెలంగాణ భాషలో దర్వాజ ముహూర్తం అనుకుంటాం. ఈ యొక్క ముహూర్త కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం, అలాగే ఆ రోజు వచ్చే దాతలందరూ కూడా సన్మానాది కార్యక్రమాలు, భోజన తాంబూలాలు, దర్శనం కూడా ప్రొవైడ్ చేస్తామని సందర్భం అందరికీ ఆహ్వానం పలుకుతూ ఇప్పటి వరకు కూడా మనం నిర్వహించే అన్ని కార్యక్రమాలకు కూడా మనం సత్రం నిర్వహించడమే కాకుండా ప్రతినిత్యం కూడా తూచా తప్పకుండా పండుగలు, పర్వదినాలు ఏ రోజైనా తప్పకుండా మనం టెంపుల్ పరిసర ప్రాంతాలు అన్నప్రసాద వితరణ కార్యక్రమం, అమావాస్య రోజు
పెద్దల పితృదేవతల జ్ఞాపకార్థం సత్రంలో వాళ్ళ గోత్రనామాల పేరు మీద బ్రాహ్మణోత్తరకు సాహిత్యం ఇచ్చుకుంటూ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో 300, 350, 400 మంది వరకు కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం, శివరాత్రికి వచ్చే భక్తులకు అల్పాహారం, భోజన వసతి, అల్పాహారంతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమం, శ్రీరామనవమికి వచ్చే భక్తులకు పులిహోర పంపిణీ, కార్తీక పౌర్ణమి రోజు భీమేశ్వరాలయంలో దీపోత్సవ కార్యక్రమం, సంక్రాంతికి మన సత్రం ముగ్గుల పోటీలు, అనేక కార్యక్రమాలను ప్రతినిత్యం ఏదో కార్యక్రమం నిర్వహిస్తుంటాం. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా దాతృత్వంతో మంచి హృదయంతో మనం నిర్వహించే ప్రతి కార్యక్రమానికి కూడా ధన వస్తు రూపేణ సహకరిస్తూ, అట్లాగే మనం నిర్వహించే కార్యక్రమాలకు కూడా వేములవాడ ఉన్నటువంటి పట్టణ ఆర్యవేక్ష సంఘం సభ్యులైతేనేమి, ఐవీఎఫ్ సభ్యులైతేనేమి, వాసవి క్లబ్ సభ్యులైతేనేమి, ఆవప సభ్యులైతేనేమి, వాడకట్టు సంఘ సభ్యులైతేనేమి, అందరూ కూడా మన వెన్నంటుండి మన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయడానికి సహకరిస్తూ, ఈ యొక్క మన భవన నిర్మాణానికి, మనం సత్రం నిర్వహణకు, మన అన్నదాన కార్యక్రమం, వీటన్నిటి కూడా దాతలు అనేక రకాలుగా మనకు విరాళాలు ఇస్తూ, స్థలదాతలుగా అయితేనేమి, భవన నిర్మాణ దాతలుగా అయితేనేమి, రూమ్ డోనర్ అయితేనేమి, హాఫ్ రూమ్ డోనర్ అయితేనేమి, 2 టెంపుల్స్ కడుతున్న వాటి భాగస్వాములు అయితేనేమి, అనేక మనకు నిత్యాన్నదానం అయితేనేమి, ఒకరోజు అన్నదాతలు అయితేనేమి, అందరూ కూడా వారి విరాళాలు ఇచ్చుకుంటూ మమ్మల్ని ప్రోత్సహించుకుంటూ మనల్ని ముందుకు తీసుకెళ్తూ, ముందు కూడా అందరూ కూడా తలా చేయి వేస్తే మనకు భవన నిర్మాణం అవుతుందని సందర్భంగా మీకు ఆహ్వానం పలుకుతూ, మనం శాశ్వత సభ్యం 2550 రూపాయలు శాశ్వత సభ్యులుగా తీసుకుంటున్నాం. సభ్యులు ఏదైతే 2550 రూపాయలు మీరు చెల్లించినట్టయితే ప్రతి సంవత్సరం మీరు కోరినటువంటి ఒక రోజు, మీరు ఏ రోజు కోరుతారో ఆ రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం సత్రంలో నిర్వహించి మీకు ప్రసాదం పంపించడం జరుగుతుంది. ఆ రోజు పెళ్లి రోజు అయితే పెళ్లి రోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇతర ఏదైనా కార్యక్రమం అయినా మీకు సమాచారం ఇచ్చుకుంటూ 2550 రూపాయలు శాశ్వత సభ్యత్వాన్ని పెట్టడం జరుగుతుంది. 5550 రూపాయలు కూడా స్థలదాత ఒక అడుగు స్థలంగా, అట్లాగే 25,000 రూపాయలు పోషకులుగా, 2,11,116 ఫౌండర్ ట్రస్టీలుగా తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఏప్రిల్ 26వ తారీఖు వీరందరికీ కూడా మనకి ఎంతమంది డోనర్లు ఉన్నారో మనకు వచ్చేవారందరికీ కూడా డైరెక్టర్లు, ఫౌండర్ ట్రస్టీలు వీరందరినీ కూడా ఆహ్వానించడం, వారందరికీ కూడా మనం నిర్వహించే కార్యక్రమాలన్నీ వారు మన భవన నిర్మాణాన్ని గురించడం, మన సత్రం నిర్వహణ చూపించడం జరుగుతుందని సందర్భం మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఆర్యవైశ్య బంధుమిత్రులకు, దాతలకు, శ్రేయోభిలాష్ అందరూ కూడా ఆహ్వానం పలుకుతూ 26 ఏప్రిల్ ఆదివారం ఉదయం 9:10 మనకు ముఖద్వార ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వచ్చి, మన బంధుమిత్రులందరూ వచ్చి కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేసి భోజన తాంబూలాలు స్వీకరించి దర్శనం చేసుకొని వెళ్ళాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకొని, వేములవాడ రాజన్న దర్శనంకి వచ్చే ఆర్యవైశ్య భక్తులందరూ కూడా ఈ సత్రం యొక్క సేవలు వినియోగించుకోవాలని ఆహ్వానం పలుకుతూ, మరోసారి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు పెళ్లి రోజు సత్రంలో ఏదైతే దాతలు ఉన్నారో వారందరూ కూడా పెళ్లి రోజు జరుపుతున్నారు, పెళ్లి రోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు జరుపుతున్నారు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానముల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. జై వాసవి మాత, జై జై వాసవి మాత.
అయితే తీసుకోవా మంది అంతే